హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో మల్లిక్ గారి 3-in-1 నావెల్లో టెలిఫోన్ గోల విందామండి. మల్లిక్ గారు ఏ విధంగా మనల్ని నవ్వించబోతున్నారు విందామండి. కథ టెలిఫోన్ గోల. భోంచేసి సోఫాలో కూర్చుని తీరుబడిగా ఒక్క నములుతున్న అంబాజీరావుకి ఏమీ తోచినట్లు అనిపించడం లేదు. ఆ రోజు సెలవు రోజు. దానికి తోడు ఇంట్లో ఎవ్వరూ లేరు. వాళ్ళ ఆవిడ పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది. అందుకే అతనికి ఏమీ తోచడం లేదు. ఏం చేద్దామబ్బా అని ఆలోచించాడు కాసేపు. ఏదైనా నవల చదివితే. ర్యాక్స్లోని నవలలు చూస్తూ ఉంటే వాటిల్లో క్షుద్ర రచయిత పిశాచిరావు రాసిన భూత ప్రేమ నవల కనిపించింది. ఆ నవల తను చదవలేదు. చదువుదామని దాన్ని తీసి మంచం మీద పడుకుని అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగు తీసే అంటే చదువుతూ ఉన్నాడు. 4 పేజీలు చదివాడో లేదో భళ్ళున వాంతి చేసుకున్నాడు. పాడు నవల. తిన్నదంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ తినాలో ఏంటో పాడు. దీనికంటే దీని ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చదివితే బాగుండేదేమో అనుకున్నాడు. పిశాచిరావును తిట్టుకుంటూ లేచి మళ్ళీ భోజనం చేసి ఒక్క పలుకు వేసుకున్నాడు. ఆ తర్వాత భయపడుతూ మరో నవల ర్యాక్లోంచి తీశాడు అంబాజీరావు. ఈసారి మంచం మీద పడుకొని చదవడం మొదలుపెట్టాడు. మొదటిసారి చాప్టర్ జాకెట్ ఫర్రమని చిరిగిపోయింది అంటూ రేప్ సీన్తో ప్రారంభమైంది ఆ నవల. యాక్ మళ్ళీ వాంతి చేసుకున్నాడు. చిచి ఇలా ఎన్నిసార్లు తినాలో ఏంటో గదంతా పాడైంది. విసుక్కుంటూ లేచి చెంబుతో నీళ్లు చీపురు తెచ్చి గది క్లీన్ చేసి మరోసారి భోంచేసి హాల్లోకి వచ్చాడు. అతని చూపు ర్యాక్లో ఉన్న నవలల వంక పడింది. భయంగా వాటి వంక చూస్తూ చెంపలు వేసుకున్నాడు. ఏం చేయాలి అన్న విషయం మీద అంబాజీరావు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా అతనికి తన స్నేహితుడు వెంకట్రావు గుర్తుకొచ్చాడు. నవలను చదవడంలో అతనికి తన మనసు ప్రశాంతత దొరకదన్నది అర్థమైపోయింది. సరే ఫ్రెండ్తో మాట్లాడదామా అనే విషయం గుర్తొచ్చింది. వాడిని కలిసి చాలా రోజులైంది. ఓసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటేనో అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా డైరీలోంచి వెంకట్రావు టెలిఫోన్ నెంబర్ తీసి డయల్ చేశాడు. అవతల నెంబరు రింగ్ అయి 2 క్షణాల తర్వాత ఫోన్ ఎత్తారు. హలో, కౌన్ బోల్ రే అంది అవతలి కంఠం. ఓర్ని, హిందీ బాగానే నేర్చుకున్నావే ఆశ్చర్యంగా అడిగాడు అంబాజీరావు. క్యా బోల్తా హై సీరియస్గా అడిగింది అవతలి కంఠం. చాలే బోడి స్టైలు నువ్వు, ఇంకా హిందీలో మాట్లాడడం మాని తెలుగులో మాట్లాడు సన్నాసి వేధవ హాస్యాలాడుతూ అన్నాడు అంబాజీరావు. కౌన్ రే బద్మాష్, క్యా బోల్ రే? అంబాజీరావు కంగు తిన్నాడు. కుంపతీసి ఆ మాట్లాడుతుంది వెంకట్రావు కాదా? హలో, వెంకట్రావు గారు లేరా అండి? జీ వెంకట్రావు నే జీ అవస్థపడుతూ హిందీలో అడిగాడు. ఇదర్ వెంకట్రావు కోయి నహీ హై, రాంగ్ నెంబర్, మై చమన్లాల్ హూ అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. అంబాజీరావు మరోసారి డయల్ చేసి అవతల ఫోన్ రింగ్ అయింది. కొన్ని క్షణాల్లో ఫోన్ ఎత్తారు. హలో అంది అవతలి కంఠం. హలో, వెంకట్రావేనా అడిగాడు అంబాజీరావు. అర్రే బద్మాష్, ఫిర్సే ఫోన్ కియా, फोन रख दो बाबा क्या काम पूछने हैं क्या तुम्हारे को, हमेशा రాంగ్ నెంబర్ కో కర్ రహే అట్నుంచి అరుస్తున్నారు చెమన్లాల్. అంబాజీరావు కంగారుగా ఫోన్ పెట్టేశాడు. అతనికి అనుమానం వచ్చి డైరీలోని నెంబర్ వంక మరోసారి చూశాడు. అది వెంకట్రావు నెంబరే. అంటే తను సరి అయిన నెంబర్కే చేస్తున్నాడు, కానీ అది రాంగ్ నెంబర్కు వెళ్తుందన్నమాట. వెంటనే చేస్తే మళ్ళీ చమన్లాలు నెంబరు తగులుతుందేమోనని భయపడి కాసేపు ఆగి మళ్ళీ డయల్ చేశాడు. అవతలి వైపు ఫోన్ మోగలేదు. వేరే లైన్లో కలిసింది. ఎవరో 2 మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంబాజీరావు ఆ సంభాషణని వినసాగాడు. చెప్పు, మాల అందిందా? ఒక వ్యక్తి గొంతు. అందింది. రెండో వ్యక్తి గొంతు బొంగురుగా ఉంది. సరుకంతా పోయిందా? అంతా సరిపోయింది. పోలీసులు అనుమానం వచ్చి మన వ్యాన్ని వెంబడించారట. కానీ మన వ్యాన్ డ్రైవర్ తెలివిగా వాళ్ళ కళ్ళు కప్పి వచ్చాడు. వెరీ గుడ్. యూసుఫ్ గారు పిచ్చి వేషాలు ఏమైనా వేస్తున్నాడా?
ఇప్పటిదాకా మామూలుగానే ఉన్నాడు కానీ వాడిని నమ్మలేం. శత్రు ముఠాలో చేరినా చేరవచ్చు. అలాగైతే ఈ రాత్రికి వాడిని చంపేయి, కర్కశంగా పలికింది ఆ కంఠస్వరం. అంబాజీరావు కెవ్వున అరిచాడు. అన్ని హత్యలు చేసిన వాడిని, యూసుఫ్ గారిని చంపమంటే అలా అరిచామే? ఆశ్చర్యంగా అడిగింది ఆ కంఠస్వరం. ఇప్పుడు కెవ్వుమని అరిచింది నేను కాదు, జవాబు చెప్పింది రెండో కంఠం. అలాగైతే ఎవరు అరిచారు? ఎవరో మన మాటలు వింటున్నారు. చాలా ప్రమాదమే. వింటున్న వాడి నెంబర్ ట్రాప్ చేసి వాడిని కూడా చంపేయగలవా? అంబాజీరావుకి కంగారు పుట్టింది. మనసులోనికి ఉవ్వుమని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాడు. అతని గుండెలు దడదడలాడాయి. కుంపదీసి వాడెవడో ఇంటికి వచ్చి నన్ను చంపేయడు కదా అనుకున్నాడు. ఆయన ఫోన్ నెంబరు వాళ్ళు ఎలా ట్రేస్ చేస్తారులే. మళ్ళీ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఒక 5 నిమిషాలాగి గుండెదడ తగ్గాక మళ్ళీ ఫోన్ చేశాడు వెంకట్రావు కోసం. ఈసారి ఇంకెవరో మాట్లాడుతుంటే ఆ లైన్ కలిసింది. ఇంకేం కొంపలు మునిగి మాటలు వినాల్సి వస్తుందో అని పెట్టేయబోయాడు. కానీ ఆడగొంతు వినపడ్డంతో ధైర్యంతోనూ కుతూహలంతోనూ వాళ్ళ మాటలు వినసాగాడు. నూనె కాగిందా అడిగింది ఆడగొంతు. కాగిందనే అనుకుంటున్నా అన్నది మొగ గొంతు. నా కర్మ కొద్దీ దొరికారు. నేనేమో ఆఫీసులో పనిచేయడం, మీరేమో ఇంట్లో వంట చేయడం. నూనె నుండి పొగలు వస్తున్నాయా? విసుగ్గా అడిగింది ఆడగొంతు. వస్తున్నాయి జవాబు చెప్పింది మొగ గొంతు. అయితే నూనె కాగినట్టే ఉంటే మీకు అలా అనిపిస్తే దాంట్లో ఆవాలు తగలేయండి. అలాగే. అంబాజీరావు నెత్తి కొట్టుకుని ఫోను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రింగ్ చేశాడు. మళ్ళీ అదే లైన్ కలిసింది. అలా 5 నిమిషాలు పోపు వేగనీయండి, మాడిపోనీయొద్దు. అలాగే. అంబాజీరావు మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఆ వంటల కార్యక్రమమే కలిసింది. అమ్మా తల్లి, కాస్త ఫోన్ డిస్కనెక్ట్ చేస్తావా తల్లి? నువ్వు ఫోన్ పెడితే తప్ప నా నెంబరు కలిసేలా లేదు. నువ్వెవడివయ్యా మధ్యలో కలిశావు? ఫోన్ పెట్టేయముదే. నువ్వే పెట్టేయవమ్మా తల్లి, నేను ఫోన్ చేసుకోవాలి. వీల్లేదు, పులుసు అయ్యేదాకా ఫోన్ పెట్టేది లేదు ఖచ్చితంగా చెప్పింది ఆవిడ. పులుసు ఎక్కడ అవుతుంది? ఇంకో 15 గంట పడుతుంది. విసుగ్గా ఫోన్ పెట్టేశాడు అంబాజీరావు. ఒక 20 నిమిషాలు ఆగి మళ్ళీ నెంబర్ తిప్పాడు. హలో అంది అవతలి కంఠం. ఒరే వెంకట్రావేనా అడిగాడు అంబాజీరావు. వెంకట్రావునే. ఎవరు? ఏంటి సంగతులు? అంబాజీరావుని మాట్లాడుతున్నా. నీతో మాట్లాడి చాలా కాలం అయిందని ఫోన్ చేశా. అంబాజీరావా? అసలు మీకు ఏ వెంకట్రావు కావాలి? లంక చుట్టూ వెంకట్రావు చెప్పాడు అంబాజీరావు. సారీ, రాంగ్ నెంబర్. నేను డొంకరాయి వెంకట్రావుని. ఫోన్ పెట్టేశాడు అతను. అంబాజీరావు తల పట్టుకున్నాడు. అప్పుడే గుడికి వెళ్ళిన పెళ్ళాం పిల్లలు ఇంటికి వచ్చారు. నేనిప్పుడే వస్తా, కాళ్లలో చెప్పులు దూరుస్తూ అన్నాడు అంబాజీరావు. ఎక్కడికి అడిగింది అతని భార్య. వెంకట్రావుతో మాట్లాడాలి. అదేమిటి, ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా ఆశ్చర్యంగా అడిగింది ఆమె మాటలు వినిపించుకోలేదు అంబాజీరావు. అప్పటికే అతను రోడ్డు మీదకి వచ్చేశాడు. అంటే ఈ ఫోన్ చేయడము, ఈ పాటలు పడడం కంటే డైరెక్ట్గా మనిషిని కలుసుకోవడమే మంచిది అనిపించింది. ఇంకో లైన్లలో డిస్టర్బెన్స్ రావడము, వేరే వాళ్ళ విషయాలలో మనకు తెలియకుండానే దూరిపోవడము, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ మనం ఫోన్ చేసిన కంటే అతన్ని కలవడమే మంచిదనే ఉద్దేశంతో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ కథ మీకు నచ్చిందా అండి? మనం కూడా ఒక్కొక్కసారి అట్లా తొందర ఉండి ఫోన్ చేసినప్పుడు అట్లా జరిగినప్పుడు మనకు కూడా ఏం అర్థం కాదు. అసలే ఇంపార్టెంట్ విషయం ఏదన్నా మన వాళ్ళకి తెలియజేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఇంకా చికాకు అనిపిస్తుంది. ఈయనకేమో ఇక్కడ పొద్దుపోక చేయడం, అది కూడా విసుగు తెప్పించడము, దానివల్ల తను తీసుకున్న నిర్ణయం అట్లా జరిగిందండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.